మనుషుల్లో రెండు రకాలు. ఒకరు ఒకసారి పాపంలో పడి పశ్చాత్తాపడి దాని జోలికి వెళ్ళని వాళ్ళు. రెండు, చేసిన తప్పే చేసిన పాపమే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఏమీ అడగనట్టుగా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి దేవుడు క్షమించాడులే అని చెప్పి మళ్ళా వెళ్ళి పాపం చేసేవాళ్ళు. సంగమా వినండి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోవడమే కాకుండా విడిచిపెట్టాలి. ఏ పాపమైనా సరే నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఆ పాపము క్షమించబడదు. కొంతమంది తలంపుల్లో పాపం చేస్తారు, కొంతమంది కళ్ళతో పాపం చేస్తారు, కొంతమంది నోటితో పాపం చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా వాగుతారు, బూతులు మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. కొంతమంది నడక బాగుండదు, కొంతమంది పడక బాగుండదు. నువ్వు చేసే తప్పేదైనా కావచ్చు, నీలో ఉన్న బలహీనత ఏదైనా కావచ్చు, దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకుండా ఒకవేళ నువ్వు నీ పాపాన్ని కొనసాగించినట్లయితే ఆ పాపము క్షమించబడదు. నీ పాపములు క్షమించబడకుండా నువ్వు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ కూడా లేనే లేదు.